ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాలోని చిన్న గ్రామం తొర్లపాడు తన సస్యశ్యామలత మరియు వ్యవసాయ అభివృద్ధికి ప్రసిద్ధి. రైతు అవుకు గోపీకృష్ణ గారు తన కృషిని మరియు కొత్త సాంకేతికతలను కలిపి తన పంట ఉత్పత్తిలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. ఈ ప్రయాణంలో ఆయనకు తోడుగా ఉంది బేయర్ సెమినీస్. ఇప్పుడు రైతు సారథి అయిన అవుకు గోపీకృష్ణ గారిని కలుసుకుని SVHA 6699 మిర్చిని తన పొలాల్లో పండించి ఎలా ఆదర్శంగా నిలిచారో తెలుసుకుందాం. మీ యొక్క పరిచయం ఇవ్వండి. మీ పేరు, ఎక్కడి నుండి వచ్చారు, మీ ప్రధాన వృత్తి ఏమిటో చెప్పండి. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా పేరు అవుకు గోపీకృష్ణ. మాది తొర్లపాడు గ్రామం, చంద్రలపాడు మండలం, NTR జిల్లా. మా తాతల తండ్రులు వ్యవసాయం చేస్తారండి. నేను కూడా 10 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను. డిగ్రీ చేసినప్పటికీ వ్యవసాయం మీద ఉన్న ఆసక్తితోటి నేను బేయర్ సెమినీస్ కంపెనీ వారి 6699 వెరైటీని 2 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నాను. బేయర్ సెమినీస్ గురించి మీకు ఎలా తెలుసు? మీ నమ్మకానికి గల కారణం ఏమిటి? బేయర్ సెమినీస్ కంపెనీ వారి 444 చేసామండి. అది మంచి దిగుబడిని ఇచ్చింది. మళ్ళీ దాంట్లోనే సెమినీస్ కంపెనీ వారు 6699 వెరైటీ తీసుకొచ్చారు. అది తీసుకొచ్చాం. అయితే కంపెనీ వాళ్ళతోటి కన్సల్ట్ అయ్యి విత్తనం ఎంత మోతాదులో నాటాలి, ఎలా నాటాలి అని సారాలను కంప్లీట్ అయ్యి యూట్యూబ్లో చూసి కొన్ని ఫీల్డ్లోకి వెళ్ళి చూసి ఆ విత్తనం సాగు చేసామండి. మరి ఈ విత్తనం ద్వారా నేను నా కుటుంబం సంతోషంగా ఉన్నాం. మీరు ఎంతకాలంగా మిర్చిని పండిస్తున్నారు? SVHA 6699 మిర్చి గురించి మీకు ఎలా తెలిసింది? మాకు సారోళ్ళు వచ్చి మిరతోట సాగు చేస్తుంటే ఇప్పుడున్న కాలాన్ని పద్ధతి ప్రకారం ఈ నేలకి సెమినీస్ కంపెనీ వారి ఈ నేలకి సరిపోయిన నేల నల్లరేగడి బాగుంటుంది విత్తనం వేసుకుని సలహా ఇవ్వడం జరిగింది. వాళ్ళ సలహాలు సూచనల మేరకు రైతులందరం కలిసి విత్తనం నాటుకోవడం జరిగింది. నాటుకున్నందుకు సారోళ్ళు చెప్పిన సలహాలు సూచనలు పాటించుకుంటా వాళ్ళు చెప్పిన పురుగు మందులు, ఎరువులు అన్ని కాలానుగుణంగా వాడుకుంటా అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. 10 మంది రైతులు ఇంకొక 10 మందికి మోటివేషన్ చేసే విధంగా సాగు చేయడం జరుగుతుంది. ఇది విత్తనం బాగుంది. రైతులందరూ చాలా సంతోషంగా ఉంటారు. మీ మిర్చి పంటకు మార్కెట్లో గిట్టుబాటు ధర లభిస్తుందా? ఈ కాయలు ముదురు ఎరుపు రంగు ఉండటం వల్ల, కాయ సైజు, బరువు, క్వాలిటీ ఉండటం వల్ల మార్కెట్లో చాలా స్పీడ్గా ఉంటున్నారు. అన్ని రకాల కంటే ఎక్కువ ధర పలుకుతుంది మార్కెట్లో. బేయర్ సెమినీస్ విత్తనాలను ఉపయోగించిన తరువాత మీ జీవితంలో మరియు కుటుంబంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? బేయర్ సెమినీస్ విత్తనాలు వాడటం వల్ల మా కుటుంబంలో చాలా మంచిగా మార్పులు వచ్చాయి. మరి ఈ విత్తనాలు ఎక్కువ లాభసాటిగా ఉండటం వల్ల కుటుంబం ఆర్థికంగా బాగా మెరుగుపడ్డాం. మా కుటుంబంలో పిల్లపాపలు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ విత్తనం వాడటం వల్ల అభివృద్ధి చెంది పిల్లగాళ్ళని మంచి స్కూల్లో చదువు మంచిగా చదివించుకొని కుటుంబం చాలా సంతోషంగా ఉంది. SVHA 6699 మిర్చి సాగు చేయడానికి మీ యొక్క సలహాలు ఇవ్వండి. బేయర్ సెమినీస్ కంపెనీ వారి 6699 యొక్క రకాలు అధిక దిగుబడులు రావాలంటే నాటే పద్ధతులు, నర్సరీలో ఆరోగ్యవంతమైన మొక్క ఎంచుకోవాలి. మరి అదేవిధంగా చేలో నాటే విధానం ఉదయం వేళలో కానీ సాయంత్రం వేళలో నాటుకోవాలి. అదేవిధంగా నాటుకునే పద్ధతిలో కూడా చాలా దగ్గరగా నాటుకోవాలా. మొక్కకు మొక్క పెద్ద గ్యాప్ ఉండకూడదు. అదేవిధంగా దీంట్లో వచ్చే ప్రధాన సమస్య పిల్లల బెడద, తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, తామర పురుగు ఉంటాయి. మరి వీటిని ఈ చీడపీడలను తట్టుకోవడానికి బేయర్ కంపెనీ వారి జంపు ఎకరానికి 40 గ్రాములు, ఒబరాన్ 1 ఎకరాకి 250 గ్రాములు, సోలోమాన్ 250 గ్రాములు, అదేవిధంగా సెవెంటో ఈ 4 రకాలు దఫల వారీగా స్ప్రే చేయడం వల్ల అధిక దిగుబడులు పొంది రైతు లాభసాటిగా ఉండి రైతు పురోగతి చెందవచ్చు, అభివృద్ధి చెందవచ్చు. అదేవిధంగా ఎరువుల విషయానికి వస్తే నత్రజని వాడటం తగ్గించి సూక్ష్మ ఎరువులు వాడటం వల్ల బోరాను, మెగ్నీషియం ఇలాంటి మందులు తరచుగా వాడటం వల్ల తక్కువ పెట్టుబడితో ఎక్కువ మొత్తాన్ని ఆర్జించవచ్చు. ఇతర రైతులకు SVHA 6699 విత్తనాలను సిఫార్సు చేయడానికి గల కారణాలు చెప్పండి. నా తోటి రైతు సోదరులందరికీ ముఖ్య విజ్ఞప్తి, బేయర్ సెమినీస్ కంపెనీ వారి 6699 అనే విత్తనం వాడటం ద్వారా అధిక లాభాలతో పాటుగా వ్యవసాయంలో పురోగతిని సాధించవచ్చు. దీనివల్ల రైతులందరూ అభివృద్ధి చెందుతారు. మీరు చూసినట్టుగా బేయర్ సెమినీస్తో కలిసి అవుకు గోపీకృష్ణ గారు తన వ్యవసాయాన్ని మరియు జీవితాన్ని అభివృద్ధి చేసుకున్నారు. మీరు కూడా రైతు సారథిగా మారి వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకురండి. QR కోడ్ను స్కాన్ చేసి వాట్సాప్ నెంబర్కు హాయ్ పంపండి. మీ ప్రశ్నలను ప్రగతిని అడగండి.